ఈ 3 ట్రైన్స్కి అయితే శ్రీకాళహస్తిలో స్టాప్ ఉంది. ఏమో స్టార్ట్ అయిన 2 మినిట్స్కి ఆపేసిండు. అంటే దాదాపు 1:20 అయితే లేట్ అయింది. హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. మీరు చూస్తున్నారు జగదీష్ శివాల యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న పంచభూతలో 4వది వాయులింగమైన శ్రీకాళహస్తి దేవస్థానం ఉందట. ఈ దేవస్థానం హైదరాబాద్ నుంచి 702 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి తిరుపతికి అయితే 37 కిలోమీటర్లు మాత్రమే. ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అయితే ఉంటుంది. అసలు ఈ దేవస్థానానికి ఎలా చేరుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా దర్శనం చేసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, రాహు కేతు పూజలు చేసేటప్పుడు ఏమేమి పాటించాలి అనేది విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. నా ట్రైన్ టైం వచ్చేసి 6:40కి అయితే ఉంది. ట్రైన్ నేమ్ వచ్చేసి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12764. నేనైతే 3rd క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 1090 రూపాయలు అయితే పడింది. మన ప్రతి తెలుగు సినిమాలో హైదరాబాద్ అనగానే పడే ప్రతి షాట్లో ఇది ఒకటి. అలాంటిది కూర్చేసి కొత్తగా కడుతున్నట్లున్నారు. సో మెమోరీసే. బాయ్ బాయ్ సికింద్రాబాద్. నేనేమో స్టార్ట్ అయిన 2 మినిట్స్కి ఆపేసిండు. ఏమైనా క్రాసింగ్స్ ఏమైనా అవుతున్నాయేమో నాకు తెలిసి. ఒకేసారి ఫైనలీ శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి 7 అవుతుంది. యాక్చువల్లీ 5:40కి రావాల్సిన టైము 7కి అయితే వచ్చింది. అంటే దాదాపు 1:20 అయితే లేట్ అయింది. ఇక్కడ నుంచి తిరుపతికి జస్ట్ 31 కిలోమీటర్స్ మాత్రమే. ఈ నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. కృష్ణ ఎక్స్ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్, ఈ 3 ట్రైన్స్కి అయితే శ్రీకాళహస్తిలో స్టాప్ ఉంది. ఈ 3 ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసి బుక్ చేసుకోవడం అయితే బెటర్. ఎందుకంటే మిగతా ట్రైన్స్ అన్నీ ఇక్కడైతే ఆగవు, డైరెక్ట్గా తిరుపతికి అయితే వెళ్ళిపోతాయి కాబట్టి. ఏముంది, బయటకు వచ్చాక షేర్ ఆటో అయితే ఎక్కాను. 20 రూపీస్ అయితే తీసుకున్నాడు ఆటో అన్న, అది కూడా టెంపుల్ వరకు. బస్సెస్ కానీ ఆటోస్ కానీ అన్నీ ఇక్కడే ఆగుతాయి. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. ఇదే టెంపుల్ యొక్క మెయిన్ గోపురం. దీన్నే గేట్ 1 అంటారు. ప్రెసెంట్ అయితే గేట్ 4లో అయితే ఉన్నాను. ఇది దర్శనం చేసుకునే దారి. దాని పక్కన అన్నదాన సత్రం అయితే ఉంటుంది. శ్రీ అంటే సాలేడు, కాల అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటి కారణంగానే శ్రీకాళహస్తి అని పేరైతే వచ్చింది. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అన్ని టెంపుల్స్ గ్రహణం రోజైతే క్లోజ్ చేస్తారు కదా, కానీ ఈ టెంపుల్ మాత్రం ఓపెన్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న శివుడు గ్రహాలను శాసిస్తాడు కాబట్టి. ఇంకా సర్పదోషము, రావుకేతు దోషాల విముక్తి కోసం ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకుంటారు. కొన్ని వందల మంది భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతు పూజలు అయితే జరుపుకుంటారు. అందుకే ఈ క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అన్ని శివలింగాల లాగా ఈ శివలింగానికైతే అభిషేకం జరగదు. కర్పూరంతో మాత్రమే అభిషేకం చేస్తారు. అందుకే ఈ దేవుడిని కర్పూరలింగం అని కూడా పిలుస్తారు. స్వామివారి దర్శనం అయిపోయాక అక్కడే అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిపోయాకనే 2 అడుగులు వేస్తే మీకు సహస్రనామలింగ మండపం అయితే కనిపిస్తుంది. అక్కడి నుండి చూస్తే ఆయా రకాల గోపుర శిఖరాలు అయితే కనిపిస్తాయి. అమ్మవారి శిఖరం కనిపిస్తుంది, అలాగే పరమ భక్తుడైన భక్త కన్నప్ప శిఖరం అయితే కనిపిస్తుంది. ఇంకా స్వామివారి శిఖరం కూడా కనిపిస్తుంది. ఆ ప్లేస్ను మాత్రం అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన, యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగాలను అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడే ఉన్న ఆవులకి మనం మేత కూడా వేయచ్చు. బుజ్జి పెయ్యి ఒక పోసు ఇయ్యమ్మా, అది సూపర్, అదిరిపోయింది.
మనం స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక పక్కన మీకు పాతాళ వినాయకుడు అయితే కనిపిస్తారు. సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఈ విషయాన్ని అయితే మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న అన్నదాన సత్రంలో అన్నదానం అయితే స్టార్ట్ అయ్యింది. నేను తినడానికి అయితే వచ్చాను. టైమింగ్స్ వచ్చేసి డైలీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అయితే ఉంటుంది. స్వీట్ అన్నం, క్యాబేజ్ కర్రీ, టమాటా పచ్చడి, సాంబార్, ఇంకా అన్నం సెట్. ఫుడ్ అయితే తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దేవుడి ప్రసాదం కదా, పక్కన పెట్టండి. ఇది 3వ గోపురము. ఇక్కడ నుంచి కూడా వచ్చి మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. టెంపుల్ బయటకు వచ్చాక ఈ మార్గం గుండా మనం భక్త కన్నప్ప గుడికి అయితే వెళ్ళాలి. మెట్లు అయితే చాలా ఉంటాయి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా దర్శనం చేసుకొని స్టార్ట్ అవ్వడం చాలా బెటర్. పైకి రావాలంటే ముందే ప్రిపేర్ అయ్యిరా అండి. మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇదే భక్త కన్నప్ప యొక్క గుడి. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పార్వతీ పరమేశ్వర్ విగ్రహాలు కూడా చూపిస్తాను. మనం పైకి వచ్చాక టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడే మనకు స్వామివారి గోపురము ఇంకా అమ్మవారి గోపురాలు అయితే ఉంటాయి. ఆ గోపురం యొక్క శిఖరాలే మనకి కిందకి కనిపిస్తాయి. శ్రీకాళహస్తి, నర్మదా నది, టెంపుల్స్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి చూస్తే 4 గాలి గోపురాలు ఇంకా మెయిన్ టెంపుల్ యొక్క వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. పైన అయితే ఎండ చాలా ఉంది, చెమటలు గారిపోతున్నాయి. ఎందుకు రాళ్ళని ఇలాగ పేరుస్తారో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. రాహు కేతు పూజ టికెట్ ప్రైసెస్ అయితే ఇలా ఉంటాయి. ఒకటి 500, 750, 1500, 2500, 5000. మీరు ఏ టికెట్ తీసుకున్నా పూజకు సంబంధించిన సామాగ్రి అయితే ఇస్తారు. పూజలో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. పూజ చేసే ప్లేస్లోనే డిఫరెన్స్ ఉంటుంది. నన్ను అడిగితే 500 టికెట్ తీసుకోవడం చాలా బెటరు. ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటానంటే అది మీ ఇష్టం. ఈ రాహుకేతు యొక్క పూజ టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే జరుగుతుంది. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని ఏమీ లేదు. డైరెక్ట్గా టెంపుల్కి వచ్చైనా తీసుకోవచ్చు. రాహుకేతు పూజ చేసేటప్పుడైతే మీ పూర్తి పేరు, మీ గోత్రం, మీ జన్మ నక్షత్రం, మీ జన్మరాశి అనేవి పక్కా గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి రాహుకేతు పూజ చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళకూడదు, టెంపుల్కి వెళ్ళకూడదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలని చాలా సందేహాలు అయితే ఉంటాయి. అలాంటి అపోహాలు అయితే ఏమీ పెట్టుకోకండి. ప్రశాంతంగా రాహుకేతు పూజ చేసేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వేరే టెంపుల్కైనా వెళ్ళొచ్చు. ఎలాంటి డౌట్స్ కానీ పెట్టుకోకూడదు. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్తామన్నా కూడా వెళ్ళొచ్చు. లేదు డైరెక్ట్గా మేము ఇంటికి వెళ్ళిపోతామన్నా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇలాంటి డౌట్స్ మాత్రం పెట్టుకోకండి. నేను ఈ విషయాన్ని పంతులు వాళ్ళకి అడిగితే పంతులు వాళ్ళు నాకు వివరించి చెప్పారు. ప్రసాదం కౌంటర్ పక్కనే మీకు ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ చెప్పుల్స్ కానీ భద్రపరుచుకునే ప్లేస్ అయితే ఉంది. ఫోన్స్కి వచ్చేసి 5 రూపీస్, బ్యాగ్స్కి వచ్చేసి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది ప్రసాదం కౌంటరు. వాటి యొక్క ప్రైసెస్ అయితే ఇలా ఉంటాయి, చూసుకోవచ్చు. ఇదే దర్శనం యొక్క టికెట్ కౌంటరు. 200 టికెట్ ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఉంటుంది, ఇంకా ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. శ్రీకాళహస్తి స్వామివారి సేవా లిస్టు ప్రైజెస్ అయితే ఇలా ఉంటాయి. దర్శనానికి వెళ్ళే వాళ్ళు గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళడం మంచిది. ఎందుకంటే అన్ని బెనిఫిట్స్ ఇక్కడ ఉంటాయి. ఫ్యామిలీస్తో వచ్చి వెయిట్ చేయాలంటే వెయిట్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా వాష్రూమ్స్ ఉంటాయి. బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ సపరేట్గా ఉంటాయి. ₹1 కూడా ఛార్జ్ అయ్యరు. సెకండ్ పాయింట్, మెయిన్ ఫుడ్ వచ్చేసి అంటే నిత్యాన్నదానం కూడా గేట్ నెంబర్ 4 దగ్గర మాత్రమే పెడతారు. ప్రసాదం కౌంటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా దర్శనం కౌంటర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి. మీరు తక్కువ రేటుకి అడిగి మరీ కొనుక్కోండి, చాలా బెటర్. ఇంకో పాయింట్ వచ్చేసి అకామిడేషన్. దేవస్థానం సంబంధించిన అకామిడేషన్ కూడా ఈ గేట్ నెంబర్ 4 ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఇవే రూమ్స్ యొక్క డీటెయిల్స్. మీరు ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు రూమ్స్ అనేవి. మీరు ఈ గేట్ నెంబర్ 4కి వస్తే రూమ్కి సంబంధించిన
బిల్డింగ్స్ అన్నీ పక్కనే ఉంటాయి. ఇంకా భక్త కన్నప్ప గుడికి అంటే కొండపైకి వెళ్ళాలనుకుంటే ఈ గేట్ నెంబర్ 4 ద్వారానే వెళ్ళొచ్చు. పిఆర్ఓ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు, ఆఫ్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడే రావచ్చు. ఇవన్నీ 4 నెంబర్ గేట్ దగ్గర మాత్రమే ఉంటాయి. కొంతమంది చెప్తారు అక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడతారని చెప్పేసి. అవేవి నమ్మకండి. డైరెక్ట్గా 4 నెంబర్ గేట్ దగ్గరకు వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఈ ట్రిప్కి సంబంధించిన బడ్జెట్ డీటెయిల్స్ మొత్తము డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియోలో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా శ్రీకాళహస్తి వెళ్తున్నారంటే తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి. ప్రశాంతంగా వెళ్ళి మనసులో ఓం నమః శివాయ అనుకొని దర్శనం అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందడికి వస్తాను. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్ అని కాదు, మళ్ళీ కలుద్దాం. టాటా.